అవనికి తిరిగి స్వాగతం. ఆడపిల్లలపై మనకున్న తేలిక భావం, వివక్ష అడుగడుగునా కనిపిస్తూనే ఉంటాయి. మగపిల్లలను రారాజులా పెంచుతూ ఆడపిల్లకు కనీస సౌకర్యాలు కల్పించడమే చాలా ఎక్కువ అనే భావనలో ఉంటున్నాం. మగపిల్లలపై అలవిమాలిన ప్రేమ కనబరుస్తాం. ఆడపిల్లలను ఓ భారంగా చూస్తాం. ఎప్పటికైనా అత్తారింటికి వెళ్ళిపోయే మనిషి అనే భావిస్తాం. తల్లిదండ్రులం మనమే ఇలాంటి దృక్పథంతో ఉంటే ఎదుగుతున్న మగపిల్లలు ఇంతకన్నా భిన్నంగా ఉంటారా? ఏం చేసినా ఏమన్నా తట్టుకొని ఓర్చుకొని దిగమింగుకొని ఉండేదే ఆడపిల్ల అనే భావన మొదలవుతుంది. అదే ధోరణి అహంకారంగాను ఆధిపత్యంగాను మారుతుంది. ఇక అఘాయిత్యాలు, అవమానాలు, అత్యాచారాలు జరక్క ఏమవుతాయి? సరే, ఇప్పుడు ఈ కార్యక్రమం చూసేసి ఆ తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారము, నా పేరు మాధురి. నేను న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ హోమ్ సైన్స్ బీఎస్సీ గ్రాడ్యుయేషన్ చేశాను. ఆ తర్వాత ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసినాక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కొన్ని రోజులు ఒక 3 years వర్క్ చేసినాక మంచిగా ఏదైనా ఎంటర్‌ప్రెన్యూర్‌లా గ్రో అవ్వాలి అనే థాట్ తోటి బేసిక్గా నాకు న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ బ్యాక్గ్రౌండ్ గ్రాడ్యుయేషన్ చేసినప్పటి నుంచి ఒక చిన్న థాట్ ఏముండేదంటే ఎప్పటికైనా సరే హెల్త్ ప్రోడక్ట్స్ అనేది పబ్లిక్కి మనం ఎలా ఇవ్వగలము ఆలోచన ఎప్పుడు మైండ్లో మెదులుతూ ఉండేది. ఫర్మ్కి చేసినప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిపి కొన్నప్పుడు వాటిలో ఏమన్నా మంచిగా పండించి ఇంకేదన్నా మన ఓన్ ప్రోడక్ట్స్నే మనం లాంచ్ చేయగలమా అనే ఆలోచనతోటి 2012లో కొంచెం స్టడీ చేయడం మొదలుపెట్టాను. సేంద్రీయ పద్ధతుల్లో ఫార్మింగ్ ఎలా చేయగలము అనే దాని మీద చాలా స్టడీ చేసి ఆయుర్వేదంలో మంచి హెర్బ్ని ఏదైనా చూస్ చేసుకొని దాన్ని మనమే గ్రో చేసి దాంతో కొంచెం మనకి డైటరీ సప్లిమెంట్స్ కింద బెస్ట్ వేలో ఏ విధంగా ప్రజలకు అందజేయగలము అనే దాని మీద స్టడీ చేస్తే నాకు బాగా అనిపించింది. ఎందుకంటే న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ బ్యాక్గ్రౌండ్ నాకు గ్రాడ్యుయేషన్లో ఉంది కాబట్టి ఆ ఇన్పుట్స్ తోటి నాకు బాగా నచ్చిన హెర్బ్ మునగ ఆకు. కానీ మార్కెట్లో పెద్ద రెస్పాన్స్ ఆ 3 ప్రోడక్ట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడము చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మార్కెటింగ్కి చాలా కష్టమైంది మాకు. ఫుడ్ ప్రోడక్ట్స్ రేంజ్లో అయితే ప్రజలకి మనము కొంచెం బెటర్గా అవేర్నెస్ తొందరగా క్రియేట్ అయ్యి ట్రైఅవుట్ చేయడానికి ప్రోడక్ట్ని ముందుకు వస్తారు. తర్వాత దాని గురించి ఇంపార్టెన్స్ తెలుసుకున్నాక ఆటోమేటిక్గా కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో మనం ఏ విధంగా ఇవి తీసుకోగలుగుతాము ఈ మునగాకుని అనే దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పి లాస్ట్ 1 year నుంచి చాలా క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఒక 8 ప్రోడక్ట్స్ దాకా మునగాకు మీద లాంచ్ చేసాము. బ్లిస్ గ్రీన్ ఫార్మ్స్ అనే కంపెనీని స్టార్ట్ చేసి దాని కింద ఇవన్నీ మేము ఈ మునగాకు ప్రోడక్ట్స్ అన్నీ లాంచ్ చేసాం మార్కెట్లోకి. ఓన్లీ మునగాకు కాకుండా దాని కాంబినేషన్లో ఇంకా బెటర్గా ఏమన్నా సప్లిమెంట్స్ ఇవ్వగలుగుతామా? దాంట్లో లాస్ట్ మంత్ మేము మునగాకుని శిలాజిత్ అని చెప్పి మనకి రాళ్ల నుంచి తీస్తారు ఖనిజాలు, దాన్ని అది ప్లస్ రాగుల నుంచి వచ్చే కాల్షియము, ఈ 3 ఎక్స్ట్రాక్షన్స్తో బ్లిస్ మిన్రిచ్ అని చెప్పి ఇంకో ప్రోడక్ట్ని మునగాకుతోనే లాంచ్ చేసాము. సో ఇప్పుడు ఆ మునగాకు అనే దాని మీద ఇంత ఎక్స్టెన్సివ్గా మన స్టేట్లో వర్క్ చేయడము మాదే మొదటి సంస్థగా నేను గర్వంగా చెప్పగలను. ప్రస్తుతానికి మన 2 స్టేట్స్లో మునగాకు మీద డిస్ట్రిబ్యూటర్స్ ఒక 14 మంది దాకా ఉన్నారు. అది కాకుండా మనకి ఆన్లైన్ కూడా మా వెబ్సైట్లో blissgreenfarms.com దాంట్లో కానీ అమెజాన్లో కానీ మాకు ఆన్లైన్ సేల్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి. మునగకాయల్ని పండించే విధానము, మునగ ఆకుని పండించే విధానము 2 చాలా వేరువేరుగా ఉంటాయి. మునగ ఆకుని మేము హై డెన్సిటీ ప్లాంటేషను 1 feetకి ఒక ప్లాంట్ చొప్పున వేసి టెండర్ లీఫ్ని మంచిగా దాన్ని బిఫోర్ సన్ రైజ్ కట్ చేసి షేడ్ డ్రైయింగ్ ప్రాసెస్ చేసి దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ దానికి. అంటే మనం మునగాకుని దాన్ని డ్రై చేసే విధానంలో న్యూట్రియంట్స్ పర్ఫెక్ట్గా రిటైన్ అవ్వాలి అని అంటే దానికి చాలా శాస్త్రీయ పద్ధతుల్లో చేయాలి. రోజుకి 2 నుంచి 3 గ్రాములు తినాలి అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ప్రూవ్ చేసి చెప్పిన దాంట్లో ఆ 3 గ్రాములు కానీ రోజు మునగాకుని కానీ కన్జ్యూమ్ చేయగలిగితే మనకి బాడీలో చాలా ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. అది ఒక 2 months 3 monthsలో గుండె జబ్బులు నివారించడానికి, మనకి కీళ్ళ నొప్పులు నివారించడానికి,
అల్సర్ నివారించడానికి, రక్తహీనత నివారించడానికి, 300 వ్యాధులకి మెడిసిన్గా మునగాకుని ఉపయోగించవచ్చు అనే అంటే ఇంట్లో అందరికీ ఆ హెల్త్ అనేది, ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బిల్డ్ అయితే మనకి నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ అటాక్ ఆఫ్ డిసీజెస్ తగ్గుతాయి అంతే. మహిళలు ఇంకెవరన్నా ఇంట్రెస్టెడ్ ఉండి దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాము అనుకున్న వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ దాంట్లో కానీ, లేదు మేము సంస్థ గ్రో అవుతున్నప్పుడు ఫార్మింగ్ లైన్లో కానీ సేంద్రీయ పద్ధతులు దాన్ని గ్రో చేసి మాకు ఇవ్వడం కానీ, ఈ 2 ఏరియాస్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ వేర్ పీపుల్ కెన్ జాయిన్ ఫర్ ద సినర్జీ. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేషన్లో మేము ఒక మొబైల్ వ్యాన్ని మొత్తము మునగాకు మీదే బ్రాండ్ చేసి మా ప్రోడక్ట్స్తో పాటు డిఫరెంట్ పార్క్స్ దగ్గర వాటి దగ్గర పెట్టడము. మునగాకుని ఉట్టి ముడి పదార్థంలో ఇట్లా ట్యాబ్లెట్లు, క్యాప్సూలు, పౌడరు అనే దాంట్లో కాకుండా ఇంకా బెటర్గా అంటే ఓకే డైరెక్ట్గా ఎనర్జీ డ్రింక్ లాగా ప్లాన్ చేయడానికి మా రీసెర్చ్ టీము చాలా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వెరీ సూన్ మునగాకు యొక్క ఎనర్జీ డ్రింక్లో ఈ ఫార్టిఫికేషన్ తోటి వీఆర్ వెరీ సూన్ లాంచింగ్ 1 డ్రింక్. దీనికి సంబంధించిన ఫుడ్ లైసెన్సెస్ కానీ, ఆయుష్ లైసెన్స్ కానీ అండ్ జిఎంపీ ప్రాక్టీసెస్కి సంబంధించిన ఆల్ లైసెన్సింగ్ పార్ట్ అంతా ఈవెన్ మేము ఈ మంత్లో యూఎస్డిఏ సర్టిఫికేషన్, ఐఎస్ఓ సర్టిఫికేషన్ కూడా అప్లై చేస్తున్నాము. సో దట్ గ్లోబల్ మార్కెట్ని చూస్తూ ఉన్నాము. నాట్ ఓన్లీ అంటే డొమెస్టిక్లో మన స్టేట్లో మనకి అవేర్నెస్ తీసుకొస్తూ ఇక్కడ అలవాటు చేస్తూ బల్క్లో గ్లోబల్ మార్కెట్ని చూడాలి అనేది విజన్ ఆఫ్ ద కంపెనీ. మునగాకుతో పల్లి చిక్కీ తయారు చేసాము. మామూలుగా చిక్కీలో కొంత ప్రోటీన్ ఉంటుంది, ఎందుకంటే పీనట్స్ ఉంటాయి కాబట్టి. దానికి అడిషనల్గా ఇంకా డబుల్ ద ప్రోటీన్ మునగాకు చిక్కీతో పిల్లలకి ఇవ్వాలనే దాంతో లాంచ్ చేసింది. మునగాకు విత్ స్టీవియాతో తయారు చేసిన స్పెషల్ టీ అండ్ న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్తో కాకుండా గ్రీన్ టీలో మంచి న్యూట్రియంట్స్ తోటి బెస్ట్ ఫామ్లో కన్సూమ్ చేయాలి అంటే గ్రీన్ టీ లవర్స్కి ఈ లాంచ్ తీసుకోవాలి. మునగాకు పొడిని అందరికీ అందించాలి అనే ఉద్దేశంతో బ్లిస్ వైటల్ అనే ప్రోడక్ట్ని మహిళలందరికీ అనుగుణంగా ఉండేటట్టు కుక్కరీలో ఇంక్లూడ్ చేయాలని చెప్పి ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేస్తాము. మా ప్రోడక్ట్స్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్ నల్లకారము, మునగాకుతో నల్లకారం. ఇది మంచి రుచితో కూడి ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు రెగ్యులర్గా యూజ్ చేసే కారంని రిప్లేస్ చేయగలిగే ప్రోడక్ట్ విత్ మంచి న్యూట్రియంట్స్. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. అయితే అంతకన్నా ముందు చిన్న చిట్కా చూసేద్దాం. మిరపకాయలు ఒకేసారి తెచ్చినప్పుడు వాటిని కడిగి పొడిబట్టతో తడి లేకుండా తుడిచేసి ఒక శుభ్రమైన గాజు సీసాలో వాటిని ఉంచి 1 టేబుల్ స్పూన్ పసుపు చల్లి మూతపెట్టండి. వారం రోజులైనా మిరపకాయలు ఏమాత్రం పాడవవు. ఫ్రిడ్జ్ లేని వారికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది కదూ.